ఎవరు? నేనంటే ఎవరండి? నేనంటే ఎవరండి? నా కొత్తగా వచ్చావా? అవును. ఫేస్ చూస్తే తెలుస్తుందిలే. ముందు తలుపుది. ఏమిటయ్యా? తోడుపురం సుబ్బడి పేరు ఎప్పుడో నిన్నావా? లేదు. ఎవరైనా? మా తాత. ఓహో. 18వ ఏట ఒక మర్డర్ చేసి 5 ఏళ్లు ఇక్కడే ఉన్నాడు. అలాగా? తోటుపురం కోటడనే పేరు ఎప్పుడో నిన్నావా? లేదు. ఆయన ఎవరు? మా బాబు 17వ ఏట మీటింగ్ చెప్తున్న ఒక ముఖ్యమంత్రి గారి జేబు కొట్టేసి 6 ఏళ్లు ఇక్కడే ఉన్నాడు. అయ్య బాబాయ్. తోటుపురం దేవుడమ్మ అనే పేరు ఎప్పుడో నిన్నావా? లేదండి. ఆయన ఎవరు? నేనే. 16వ ఏట మానభంగం చేసి 7 ఏళ్లు ఇక్కడే ఉన్నాను. అంచేత దీనికి మనకు జన్మల బంధం ఉంది. మీరే బంధమైనా సరే పెర్మిషన్ లేకుండా లోనికి వెళ్ళటానికి లేదు. అయ్యా, అతను లోపల పంపించు. ఎస్ సార్. వెళ్ళండి. 5 6 ఏమిటి చేస్తున్నా? చిచి, నమస్తే చెప్తున్నాను సార్. కదా ఏమిటి పొద్దున్నే తగలడ్డా? హెల్పింగ్ నేచర్. పేపర్ తీసుకెళ్దామని. ఏమిటి వార్తలు? 1 3 4 నువ్వు తిరుగు. దేనికిది? ఈ రాత్రి 12 గంటలకి సంపూర్ణ తీర్థయాత్రగా ఒక బస్సు బయలుదేరుతాం. భక్తుల్ని దర్శనం చేసుకోవడానికి 3 కొరనాయలు కావాలి. బస్సు దోపిడియా? జనం ఉంటారు. గుర్తుపడితే జైల్లో ఉన్న పిల్లలు దోపిడీ ఎలా చేస్తారని వాదిస్తాం. పట్టుబడితే గంట క్రితం ఇక్కడి నుంచి తప్పి చూపారిపోయారని కేసు అడతాం. సరే, ఎవరిని పంపడం? సూరి బ్యాచ్ 3 పంపు. రండి, పని పూర్తి చేసుకుని తొందరగా వచ్చేయండి. రండి. ఈ బట్టలు మార్చుకోండి. అది కాదయ్యా, నేను ఇచ్చింది 1 2 10,000. ఎప్పుడు ఇస్తావు? లోన్కి అప్లై చేశానండి, రాగానే ఇచ్చేస్తాను. అరిగిపోయిన రికార్డులో ఎప్పుడు అదే మాట. ఇన్ని రోజులు ఒప్పు పెట్టారు, ఒక్క నెల రోజులు ఆగండి, ఇచ్చేస్తానంటున్నాగా. ఆపండి. బస్ ఆపండి. ఏంటి, ఏమైంది? వచ్చిందండి, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఇదండి సార్ చాకు. ఇది కూడా చాకే. ఇది కడప బాంబు. ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు పిచ్చి వేట లేకుండా మీ దగ్గర నగలు డబ్బులు ఇచ్చేస్తే మీకు మాకు కూడా మర్యాదగా ఉంటుంది. రామారావు గారు, మీ బాకీ 10,000 ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ తర్వాత తర్వాత ఇప్పుడే వద్దండి. తీసుకోండి. వద్దండి. తీసుకోండి. వద్దయ్యా. తీసుకో. నీ బాకీ చెల్లు, నువ్వు వాచి ఇది ప్రార్థండి. పర్వాలేదు. తిరుపతి కూడా వెళ్లకుండానే నిరుగు దోపిడీ అయిపోయింది. గోవిందా గోవిందా.